సంగారెడ్డి జిల్లా బొల్లారంలో విద్యార్థులు స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు. ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడ నుంచి మియాపూర్ వరకు అదనంగా బస్సు సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. ఉదయం సకాలంలో కేవలం 3 బస్సులు మాత్రమే నడుపుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విద్యార్థులు, వ్యాపారులు, కార్మికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆర్టీసీ అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉదయం సమయంలో నడిచే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. అకస్మాత్తుగా ధర్నాకు దిగడంతో పోలీసులు సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బస్సులు ఇక్కడికి రావట్లేదు. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీ ఎంపీని డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బస్సులు ఇక్కడికి రావట్లేదు. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీ ఎంపీని డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బస్సులు ఇక్కడికి